ఒకరిది హార్డ్వేర్, మరొకరిది సున్నితంగా ఆయింట్మెంట్ రాసినట్లుండే సాఫ్ట్వేర్. ఒకరిది 10 ఏళ్లు పాలించిన అనుభవం, మరొకరిది 10 ఏళ్లు అపోజిషన్లో ఉన్నామన్న ఆక్రోశం. ఒకరిది హ్యాట్రిక్ కొట్టాలన్న ఆశ, మరొకరిది ఆ ఆశల్ని అడియాసలు చేయాలన్న కసి. ఎత్తులు పై ఎత్తులతో ఎవరికి వాళ్ళు ఇంద్రజిత్తులుగా మారిపోయిన వైనం. మోదీ మంత్ర వర్సెస్ రాహుల్ తంత్ర, ఎన్డీఏ దూకుడు మంత్ర, ఇండి కూటమి పాకుడు తంత్ర. వీళ్ళిద్దరిలో ఓటీశ్వరుడి నాడి ఎవరికి దొరకబోతున్నట్లు? అప్పుడు గరంగరంగా చాయ్ వాలా గెటప్, ఇప్పుడు గ్యారంటీ మాస్టర్ గా కొత్త ఫీటు. మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. టోన్ మారింది, ట్యూన్ మారింది, టోటల్ గా మ్యూజిక్కే మారింది. మోదీ వారి దండయాత్ర మొదలైంది. మరి రాహుల్ గాంధీ న్యాయయాత్ర ఢీకొడుతుందా? వాళ్ళది అభివృద్ధి మంత్ర, వీళ్ళది ఉచిత వరాల జాతర. మోదీని ఢీకొట్టే ఫార్ములాలతో ఇండి కూటమి రెడీయేనా? నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఎక్కడ ఎప్పుడు ఎలా నొక్కాలో అక్కడ అప్పుడు అలా నొక్కడమే రాజకీయం. ఓటున్నోడి మనసును కొల్లగొట్టడం అనేది ఒక కళ అయితే అందులో ఆరితేరిపోయింది నేనే అనేలా ఉంది ఇవాళ రేపు మోదీ చూపిస్తున్న దూకుడు. హ్యాట్రిక్ కొట్టడం కాదు, ఆ కొట్టే హ్యాట్రిక్ లో కూడా కిక్ ఉండాలా అనేది మోదీ తాజా మేనరిజం. ఈసారి టార్గెట్ ని 400 దగ్గర ఫిక్స్ చేసుకున్నప్పుడే మోదీ మార్కప్ దండయాత్ర షురూ అయింది. ఎడాపెడా అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తున్నారు. నాన్ స్టాప్ పర్యటనలతో దేశమంతా సుడిగాలిలా చుట్టేస్తున్నారు. ఒంటి చేత్తో 5 మందికి భారతరత్నాలు ఇచ్చారు. రాష్ట్రాల వారీగా, సామాజిక లెక్కల వారీగా ఎక్కడి ఈక్వేషన్లు అక్కడ తేల్చేశారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి మరిన్ని సంచలనాలకు తెరదీస్తున్నారు. సిఏఏ అమలుతో మరోసారి దమ్మున్నోడుగా చలామణి అవుతున్నారు. ఎన్డీఏలోకి కొత్త ఎంట్రీల్ని ఖరారు చేసి కూటమిని మరింత బలిష్టం చేస్తూ అవతలి కూటమిని చిత్తు చేస్తున్నారు. అయోధ్య అంశంతో ఆల్ ఇండియా హిందూ ఓటు బ్యాంకుల్ని ఉత్తేజితం చేశారు. రథయాత్ర నాటి చారిత్రాత్మక రోజుల్ని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయడం కోసం స్పెషల్ ప్యాకేజీలు ప్రకటిస్తూ స్పెషల్ టూర్లతో హల్చల్ చేస్తున్నారు. మోదీ గారి ప్రభావం ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంచెం డెఫినెట్గా అక్కడ ఉన్న సోషల్ ఈక్వేషన్స్ కానీ, అక్కడ హిందూ ముస్లిం విభజన కానీ, అట్లాగే రామ్ మందిర్ నిర్మాణం పైన కానీ అక్కడ ఉన్న హిందువులకు ఒక సాఫ్ట్ కార్నర్ మోదీ గారిపై అట్లాగే బీజేపీ పార్టీపై ఉన్నాయి. అవన్నీ కూడా డెఫినెట్గా మోదీ గారికి, బీజేపీ గారికి నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో డెఫినెట్గా వాళ్ళకి ఫలితాలను ఇస్తాయి. ఒక్కటేంటి, లేస్తే మనిషిని కాదన్నట్టుగా ఉంది ఈసారి మోదీ దూకుడు. పరిగెత్తైనా సరే పాలే తాగుదామనేది కాషాయం పార్టీ మైండ్ సెట్ అయితే, నిలబడి నీళ్లు తాగిద్దామనే టాటా ఇస్ థియరీ కాంగ్రెస్ వాళ్ళది. చెప్పిందల్లా చేస్తున్నా అంటూ మోదీ గ్యారంటీలతో కొడుతుంటే కాంగ్రెస్ పార్టీ అట్నుంచి నరుకొస్తోంది. ఐదు ఉచిత గ్యారంటీల్ని ప్రకటించారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. బీసీ ఓటు బ్యాంకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి కులగణన స్లోగన్ ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇండి కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని ప్లాన్ చేసింది. జోడో యాత్రకు కొనసాగింపుగా న్యాయయాత్ర పేరుతో రాష్ట్రాలు తిరిగేస్తున్నారు రాహుల్ గాంధీ. ఆయన అభివృద్ధి నినాదం పేరుతో వేల కోట్లు కుమ్మరిస్తున్నా అంటారు. ఈయనేమో ఉచిత వరాల పేరుతో పప్పు బెల్లాలు పంచిపెడతా అంటారు. ఎవరి ఉపాయం వాళ్ళది, కానీ వాటితో ఉపయోగం ఎంత అనే లెక్కలేసుకునే బాధ్యత మాత్రం సగటు ఓటరుదే. మోదీ ఈసారి మనసా వాచ అభివృద్ధి నినాదాన్నే నమ్ముకుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆల్ ఫ్రీ లాంటి పాతతరం నినాదాలనే నమ్ముకుందా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉచిత వరాలే కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆయువు పట్టుగా నిలిచి గెలుపును సాధ్యం చేసిన 6 గ్యారంటీల పాచికనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రయోగిస్తోంది హస్తం పార్టీ. గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేదింటి మహిళలకు నెలవారీ భృతి, ఇవన్నీ కూడా
రెండు రాష్ట్రాల్లో మహిళల్ని కాంగ్రెస్ వైపు మళ్లించిన మ్యాజికల్ ఎలిమెంట్స్. వాటికే పేర్లు మార్చి డిజైన్లు మార్చి నేషనల్ వైడ్ ప్రచారం కల్పిస్తోంది. ఇప్పుడు ఇటీవలే మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు నారీ న్యాయ్ గ్యారంటీ పేరుతో 5 తాయిలాల్ని ప్రకటించింది కాంగ్రెస్. हर गरीब महिला को सीधे बैंक अकाउंट में हिंदुस्तान की सरकार साल के 1 लाख रुपए देगी. क्रांतिकारी कदम है ये. अगर नरेंद्र मोदी जी अरबपतियों को 16 लाख करोड़ रुपए दे सकते हैं तो हम करोड़ों महिलाओं को 1 लाख रुपए दे सकते हैं. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ₹1,00,000 నగదు బదిలీ. కేంద్ర ప్రభుత్వంలో చేపట్టే నియామకాల్లో 50% మహిళా కోటా. ఆశా అంగన్వాడీ మహిళలకు నెల జీతం రెట్టింపు. ప్రతి పంచాయతీలో ఒక అధికార మైత్రి నియామకం. ఉద్యోగం చేసే మహిళలకు హాస్టల్స్ నిర్మాణం. ఇలా 5 గ్యారంటీలతో మహిళా ఓటు బ్యాంకుల మీద అత్తరు జల్లి వసం చేసుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ తాజా గ్యారంటీలకు దేశవ్యాప్త ప్రచారం కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు రాహుల్ గాంధీ. అటు మోదీ కూడా తనదైన ఉచిత కానుకల మ్యాజిక్ ను కొనసాగిస్తున్నారు. విమెన్స్ డే సందర్భంగా సాధారణ గృహిణులకు మోదీ నుంచి అందిన మరో బహుమానం వంట గ్యాస్ సిలిండర్ పై ₹100 తగ్గింపు. లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ప్రధాని మోదీ. ఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు సిలిండర్ ధరను 200 తగ్గించింది మోదీ సర్కార్. ఇది లోక్సభ ఎన్నికల సందర్భంగా రాలిపడ్డ తాయిలం. భారత్ జోడో న్యాయయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ యువతనే టార్గెట్ చేస్తూ వరాలు గుప్పిస్తున్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చేతిలో చెయ్యేసి మాటిచ్చారు రాహుల్ గాంధీ. దీనికి బోనస్ గా యువ న్యాయ్ పేరిట 5 గ్యారంటీల హామీ ఇచ్చారు. డిగ్రీ పూర్తయి ఖాళీగా ఉన్న 25 ఏళ్లలోపు నిరుద్యోగులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్ టైంలో ఏడాదికి ₹1,00,000 సాయం, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, స్టార్టప్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు లాంటి జనరంజకమైన హామీలతో యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇలా ఉచితాల చుట్టూ తానే సాగుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రచార భేరీ. మోదీ అభివృద్ధి మంత్రానికి కాంగ్రెస్ ఉచితాల జాతర సరైన ప్రత్యామ్నాయమవుతుందా? ఇవాళున్న పరిస్థితుల్లో ఓటరు మూడ్ ఎలా ఉంది? దేనికి కోటాను కోట్ల ఓట్లు రాలుతాయనేది ప్రస్తుతానికైతే హైపోథెటికల్ క్వశ్చనే. 2014లో 31% ఓట్లు 282 సీట్లు, 2019లో 37% ఓట్లు 303 సీట్లు, 2024లో అంతకు మించి పర్ఫామ్ చేయాలి. 370 చోట్ల విక్టరీ కొట్టాలనేది టార్గెట్. గత 2 సార్ల కంటే ఈసారి మోదీ కట్అవుట్ సైజుల్లో కూడా తేడా ఉంది. మరి ప్రచారానికి సరుకు ఉండాలిగా, అది ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తున్న ట్రంప్ కార్డుల సంగతేంటి? ఖర్గే గారి గ్యారంటీలు, రాహుల్ గాంధీ చరిష్మాలు మోదీ దూకుడుకు చెక్ పెట్టేస్తాయా? ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్, ట్రెండ్ సెట్టర్స్ కే ట్రెండ్ సెట్టర్. ఆ పబ్లిసిటీతో వచ్చిన పాపులారిటీయే పాలిటిక్స్ లో పెట్టుబడి. కానీ అదొక్కటే ఆయన విజయ తీరాలకు చేర్చలేదు. సీజన్ కు తగ్గట్టు ఎప్పటికప్పుడు స్క్రీన్ ప్లే మార్చడం సీక్రెట్ ఆఫ్ మోదీ విన్నింగ్ స్ట్రీక్ అనుకోవచ్చా? నాట్ ఓన్లీ రాజకీయ తంత్రం బట్ ఆల్సో అభివృద్ధి మంత్రం. 10 ఏళ్లుగా తమ ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధిపైనే ఫోకస్ చేసిందని చెప్తోన్న ప్రధాని మోదీ ఈ ఏడాది 3 నెలల్లోనే 10 లక్షల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్నికల స్టంట్ కానే కాదని చెప్తూనే ఓట్ల వేటను మొదలెట్టేశారు. వైనాట్ 370 అంటోన్న బీజేపీ నార్త్ బెల్ట్ లో బలిష్టంగానే ఉంది. ఇటు దక్షిణాది నుంచి కూడా ఎంతో కొంత షేర్ ఆశిస్తోంది. కేవలం రాజకీయ ఆరోపణలే కాకుండా మోదీ పర్సనల్ చరిష్మాతో సౌత్ లో కూడా బలపడాలి అన్నది కమలం పార్టీ టార్గెట్. ఎడాపెడా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ రిబ్బన్ కటింగ్లు, బటన్ నొక్కులతో ఎక్కడికెళితే అక్కడ హోలీ పండుగ షురూ చేస్తున్నారు. ఇటీవల 12 రాష్ట్రాల పర్యటనలో భాగంగా తొలి అడుగు దక్షిణాదిలోనే మోపారు ప్రధాని మోదీ. ఏ రాష్ట్రం ఎగినా ఆ రాష్ట్ర భాషలోనే సాగుతోంది బీజేపీ రాజకీయం. భాగ్యనగరం నడిబొడ్డున మజ్లిస్ ను దెబ్బకొట్టడం కోసం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ హార్డ్ కోర్ స్టేట్మెంట్లు ఇచ్చింది. తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనప్పుడు ఉన్న సెంటిమెంట్స్ ఇంకా తాజాగా కొన్ని ఉన్నాయి. దాన్ని బీజేపీ ప్రతిసారి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంది. ఈసారి కూడా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అవడాన్ని తెలంగాణ లిబరేషన్ డేగా బీజేపీ ప్రకటించింది. సో దాని ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది.
ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్ను వాడుకొని కొద్ది గొప్ప సీట్లు పెంచుకోవాలని బీజేపీ భావిస్తుంది. అది కొంతవరకు సక్సెస్ఫుల్ కూడా కావచ్చు. తమిళనాట బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీజేపీ మనస్సులో తమిళనాడు ఉందంటూ సెంటిమెంట్తో కొట్టారు. గగన్యాన్ మిషన్ లో పాల్గొనే వ్యోమగాముల్ని తిరువనంతపురం నుంచే దేశానికి పరిచయం చేశారు. ఇలా దక్షిణాది గడ్డ మీద నుంచే పదే పదే విక్టరీ సింబల్ చూపుతూ ఇక్కడి ఓటర్లను మాయ చేస్తున్నారు. వికసిత్ భారత్ స్లోగన్ పై సౌత్ లో అత్యధికంగా ఖర్చు చేశారు అన్నది వంచన. ఈ స్ట్రాటజీతోనే సౌత్ లో కనీసం 50 సీట్లు గెలవచ్చు అన్నది అమిత్ షా గేమ్ ప్లాన్. 400 पार होने वाला है, उसमें तेलंगाना का 12 से ज्यादा कमल आना चाहिए. అయోధ్యలో దివ్య రామ మందిరం నిర్మించామంటూ హైందవ సమాజం మొత్తాన్ని ఉత్తేజితం చేసింది మోదీ దివాణం. దశాబ్దాలుగా సాధ్యం కాని కార్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మోదీకే చెల్లిందంటూ ప్రచారం చేసుకుంటోంది. మీరు హిందూ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తే మేం బీసీలకు బంధువులం అవుతామంటూ బీసీల లెక్కలు తేలుస్తాం, వాళ్లకు రావాల్సిన హక్కుల్ని రాబడతామనే నినాదంతో కులగణన స్లోగన్ ను కంటిన్యూ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తమ అధికారంలోకి వస్తే కులాల వారీగా జనాభా లెక్కల్ని షురూ చేస్తామంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ. నార్త్ టు సౌత్ ఇంతింతై అంతంతై అన్నట్టుగా పెరిగిపోతున్న మోదీ బ్రాండ్ ఇమేజ్ ను తట్టుకోవడానికి కాంగ్రెస్ కూడా పక్కాగా రాజకీయ ప్రణాళికల్ని రాసుకుంటోంది. కర్ణాటక, తెలంగాణలో వర్కౌట్ అయిన ఉచిత గ్యారంటీలను దేశమంతా ప్రకటించడం అందులో ఒకటి. రాజకీయ పరంగా ఎంచుకున్న మరో ఎత్తుగడ 40 ప్రాంతీయ పార్టీలతో ఇండీ కూటమి ఏర్పాటు. ఆ కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థుల్ని బరిలోకి దింపి బీజేపీ వ్యతిరేక ఓటును గంపగుత్తగా తమ బుట్టలో వేసుకోవాలన్నది హస్తం పార్టీ వేసిన బిగ్ అండ్ బిగ్గర్ స్టెప్. కానీ బెంగాల్, మేఘాలయ, అస్సోం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సొంత కూటమి పార్టీల నుంచే కాంగ్రెస్ కి పోటీ తప్పడం లేదు. నార్త్ లో ఒక్కో రాష్ట్రంపై పట్టు బిగిస్తూ తన బలగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఎన్డీఏ కూటమి. కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాం, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నాం, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నాం, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ అనుప్రియ పటేల్తో పొత్తు పెట్టుకున్నాం. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? మిస్ మేనేజ్మెంట్ ఎలా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ సీనియర్స్ ఎవరు లేరు. ఈవేళ ఏ రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటకలో, హిమాచల్లో అధికారం ఉండాలంటే వాళ్ళ నేషనల్ పాలిటిక్స్ ఎవరు ఎప్పుడూ రోల్ లేదు. వాళ్ళకి ఆ రాష్ట్రం వరకు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి తెలంగాణ అంతవరకు చూసుకోగలరు. కానీ ఎవరైతే సీనియర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళో వాళ్ళందరినీ బయటకు పంపించేశారు. వాళ్ళ యాక్టివిటీ లేదు కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా అలాంటి రాజకీయ మషిన్ని వాళ్ళని అటాక్ చేయాలంటే తగిన బ్రెయిన్ పవర్ లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఐకాన్ లీడర్లు, వాళ్ళ యాక్షన్ ప్లాన్లు, పాపులారిటీల్లో తేడాలు కూడా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నాయి. మోదీ తనదైన శైలిలో కెమెరాలకు పోజులిస్తూ రకరకాల విన్యాసాలతో అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కదిరంగలో ఏనుగు అంబారీ నెక్కినా, ద్వారకలో స్కూబా డైవింగ్ చేసినా, లక్షద్వీప్ తీరంలో అలా నడుచుకుంటూ వెళ్ళినా, కశ్మీర్లో చీతాలతో ఆడుకున్నా ఆయనకు ఆయనే సాటి. బీజేపీ సర్కార్ దూకుడు కంటే మోదీ చరిష్మాను ఢీకొట్టడమే వైరుపక్షాలకు పెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు గతంలో భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టేసిన రాహుల్ గాంధీ కొంతమేరకు పాపులారిటీ రాబట్టుకున్నారు. అదే స్ఫూర్తితో భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో జనవరి 14న మళ్లీ గెట్ సెట్ గో చెప్పుకున్నారు రాహుల్. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్ని టచ్ చేస్తూ సాగే ఈ యాత్ర ఈ నెల 20న ముగుస్తుంది. కానీ ఆయా రాష్ట్రాల్లో జనాన్ని ఆశించినంత మేర మెస్మరైజ్ చేయడం లేదని రాహుల్ పై విమర్శలొచ్చాయి. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రియాంక గాంధీని సైతం రంగంలోకి దింపింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. పైగా సోనియా గాంధీ పూర్తిగా రెస్ట్ జోన్లోకి వెళ్లారు. ఇక రాహుల్ అండ్ ప్రియాంక ఉమ్మడి చరిష్మాతోనే మోదీ పాపులారిటీని ఢీకొట్టాల్సిన పరిస్థితి. పాత పద్ధతుల్లో రాహుల్ గాంధీ దిగి ఒక 20-30 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎలాంటి మాటలు వినపడాయో అవి వాడి ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు అని రాహుల్ గాంధీ ఎక్కువగా ఈ గతి 10 సంవత్సరాలు బట్టి ఆ పని చేయటం వల్ల నరేంద్ర మోడీకి కాంపిటీషన్ లేకుండా పోయింది. జనాభా మారిపోయారు, చదువు వచ్చేసింది, విశేషంగా విదేశాలకు వెళ్తున్నారు. ఎంతోమంది ఇంజనీర్లు, కోట్ల మంది చదువుకున్న వాళ్ళు భారతదేశంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడేది 30-40 సంవత్సరం క్రితం ఇందిరాగాంధీ గారు మాట్లాడిని అలాంటి మాటలు మాట్లాడి ప్రజలు దానికి మూవ్ అవి పూర్వకాలం ఓట్ బ్యాంక్స్ ఎలా పనిచేస్తున్నా అలాగ ఆలోచించుకుంటున్నారంటే దాని గురించి నరేంద్ర మోడీకి పూర్తి అడ్వాంటేజ్ వచ్చింది.
అయితే వ్యతిరేకుల విమర్శల్నే తనకు అనువుగా మార్చుకోవడం, వాటినే ప్రచారాస్త్రాలుగా మలుచుకోవడం మోదీకున్న మరో స్పెషాలిటీ. 2014లో మోదీని ఛాయ్ వాలాగా ప్రమోట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఛాయ్ పే చర్చ పేరుతో పాజిటివ్ వేవ్స్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. తర్వాత 2019లో చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ కామెంట్స్ చేస్తే మై భీ చౌకీదార్ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు మోదీ. ఇప్పుడు మోదీకి కుటుంబమే లేదని లాలూ చేసిన వ్యాఖ్యలే మోదీకి బలంగా మారాయి. దేశమే నా కుటుంబం అంటూ దాన్నే విధాన నినాదంగా మార్చుకున్నారు. और इसलिए मैं कहता हूं 140 करोड़ देशवासी यही मेरा परिवार है. आज देश की करोड़ों बेटियां, माताएं, बहनें, यही मोदी का परिवार है. आज देश का हर गरीब ये मेरे परिवार है. సో మోదీ అట్నుంచి నరుకొస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇట్నుంచి నరుకొస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధమయ్యాయి రెండు ప్రధాన పక్షాలు. ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమిలో ఏక్ దిన్ కా సుల్తాన్ మరి ఎటువైపు నిలబడతాడో చూడాలి మరి.